అబ్బా! మన నెల్లూరులో ఎండలైతే మొదలైపోయాయా! ఈ ఎండలకు తట్టుకోవాలంటే డ్రింక్స్ ఇయన్నీ వేస్టు. డ్రింక్స్ ఇయన్నీ తాగామనుకోండి మన అనారోగ్యానికి గురవుతాం అనమాట. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. సో ఫ్రూట్స్ అంటే మామూలుగా దొరికాయి కదా అనుకోబాకండి. ఒక్క ఫ్రూట్ కాదు అనేక రకమైన ఫ్రూట్స్ అయితే ఇక్కడ దొరుకుతూ ఉన్నాయన్నమాట. సో ఆ ఫ్రూట్స్ ఏంది, వాటి విషయాలు ఏంది, తింటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనం ఎందుకు అన్నని అడిగి తెలుసుకుందాం పదండి. వెల్కమ్ టు సాస్ టీవీ, నేను మీ చందు. సో చూసారు కదా, ఒక్క ఐటెం కాదనమాట, చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి అయితే అన్నని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నాను అన్న. ఎక్కడైనా ఉంటే యాపిల్, బత్తాయి అలాగే 4 రకాలే ఉంటాయి. మీ దగ్గర కనీసం నాకు తెలిసి ఒక 10-15 ఐటమ్స్ ఉన్నట్టున్నాయి. ఏంది అంత స్పెషల్గా, ఎట్లా పెట్టారు ఇవన్నీ? ఇవన్నీ మామూలుగా హెల్తీకి సంబంధించింది. మామూలుగా ఎక్కడ దొరకవు సామాన్యంగా. ఇంటర్నేషనల్ మామూలుగా ఫుడ్స్ అనమాట. చెన్నై, బెంగళూరు ఆ సైడ్ దొరకాల్సిందిగా మన సైడ్ దొరకవు. ఓకే. ఇప్పుడు మామూలుగా ఎవరైనా అమ్మితే లిచీ ఫ్రూట్స్ ఒకటే అమ్ముతారు, లేదా చెర్రీ ఫ్రూట్స్ మాత్రమే అమ్ముతారు, లేదా యాపిల్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు. ఇట్లా కాకుండా ఒక్కటే కాకుండా అవకాడో ఫ్రూట్స్ మన దగ్గర నెల్లూరులో చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. ఇలాంటి ఫ్రూట్స్ అన్ని మన దగ్గర తెప్పిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు అన్న ఈ ఫ్రూట్స్ అన్ని? మన చెన్నై, బెంగళూరు అటు వస్తాయి. చెన్నై, బెంగళూరు అటు వస్తాయి. వీటి దిగుబడి ఎలా ఉంటుంది అన్న? కాస్ట్ లేదు, సంవత్సరానికి 2 నెలలు 3 నెలలు అట్టే ఉంటుంది మామూలుగా. 2 నెలలు 2 నెలలు 3 నెలలు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క సీజన్ అనమాట. 2 నెలలు 3 నెలలు అట్ట వస్తాయి, అట్ట పండుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగి అనారోగ్యం కాకుండా ఉండాలంటే ఇలాంటి ఫ్రూట్స్లో, ఈ ఫ్రూట్స్లో ఏది తింటే మంచిది అంటారు? ఇప్పుడు ఈ లిచీ, ఇవి లిచీ లోగన్ అంటారు. చాలా నీటి పర్సెంట్ ఎక్కువ ఉంటుంది. వేడి తాగలకుండా లిచీలో ఒంటికి మంచి చలవ. ఇది కూడా లిచ్చే. ఇది సంవత్సరానికి 1 నెల వస్తుంది. ఓకే. ఇది సంవత్సరం 12 నెలలు వస్తుంది. అన్సీజన్ ఇది మామూలుగా. అన్సీజన్లో కూడా దొరకదు. ఇది టేస్ట్ ఎలా ఉంటాయి? రెండు స్వీట్ అయి ఉంటాయి. రెండు బాగుంటాయి. టేస్ట్ బాగుంటాయి. చాలా ఏంది నల్ల మాత్రమే రావడానికి? ఈ కాపు అంతే తక్కువగా వస్తుంది. కలరు షేప్ అంత తక్కువగా వస్తుంది. ఎంత ఉంటాయి అన్న సుమారు రేటు? కిలో 400. ఇవి సేమ్ అంతే. అంతే అన్సీజన్ అలా సీజన్ అలా అది ఒకటే రేటు మామూలుగా ఫిక్స్డ్. రిచి మాత్రం అవన్నా. ఇప్పుడు అది పియర్, సౌత్ ఆఫ్రికా బేరీ అంటారు. అంటే మన బేరీకాయలు ఉంటాయి, అవి సాఫ్ట్ హార్డ్గా ఉంటాయి బాగా. ఇది అటు కాదు, స్మూత్గా దూదిలాగా స్వీట్ బాగుంటుంది. చల్లదనం బాగా కూలింగ్ అనమాట, ఒంటికి బాగుంటుంది. స్వీట్ కానీ ఏదైనా తినొచ్చు, ఇబ్బంది లేదు. టేస్ట్ బాగుంటుంది. అయితే నేను చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చూశాను అనమాట, ఈ పెరి బీర్ అని చెప్పి వేస్తూ ఉంటారు. సో మళ్ళీ కల్లారుగా అది చూస్తున్నానంటే అన్న వాళ్ళు చూస్తున్నాను. ఇవన్నా ఇవి చెర్రీనా ఇంపార్టెంట్. మామూలు మనం చూసే చెర్రీ వేరు, అవి కలేకాయ టైపు అవి వేరు. ఇదంటే ఒరిజినల్ చెర్రీ అనమాట. ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. పావు కిలో 300 పడతాయి, కిలో అయితే 1000 రూపీస్ అటు పడతాయి అనమాట. టేస్ట్ బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, అరుదుగా దొరికే ఫ్రూట్స్ అన్నీ అయితే మన అన్న దగ్గర అయితే దొరుకుతూ ఉంటాయి. అవకాడో ఫ్రూట్ కానీ మనం చూసుకున్నట్టయితే చెన్నై సైడ్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. మన నెల్లూరులో దొరకడం అనేది కొంచెం టాస్కే అనమాట, చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది. అవకాడో జ్యూస్ తీసుకున్నా కూడా మనం బయట తీసుకుంటే దాదాపుగా 100 నుంచి 150 రూపాయలు ఉంటుంది అనమాట, ఒక జ్యూస్ మాత్రమే. అవకాడో జ్యూసు తాగడానికి మనం బయట అయితే 100 నుంచి 150 రూపాయలు పడుతుంది అన్న. ఇప్పుడు మన ఫ్రూట్ కొనాలంటే డైరెక్ట్గా ఎంత పడుతుంది మన దగ్గర? కాయ 100 రూపాయలు 80 రూపాయలు పడుతుంది. వెయిట్ లెక్క పడుతుంది. కిలో 400 అట్ట. ఒక కాయని 3 జ్యూసులు అట్ట వేస్తారు వాళ్ళు మామూలుగా బయట అయితే. దాంట్లో అంటే షుగర్ గిగర్ అంతా మిక్సింగ్ ఉంటుంది, పెద్ద ఇదే ఉండదు. మనం ఇంటికి తీసుకెళ్ళామంటే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, ఎక్కువ ఎక్స్ట్రా మిక్సింగ్ ఏం కాకుండా. అయితే అవకాడో నేను మామూలుగా చెన్నై సైడ్ ఎక్కువ దొరికిద్దని అనుకుంటున్నాను, నిజమేనా అది? చెన్నై సైడ్ దొరుకుతాయి, 50 నుంచో వస్తాయి. అది చెన్నై అంటే పెద్ద ఇది కాబట్టి ప్రతి ఒక్కటి దొరుకుతాయి, అక్కడ తెలియదు ఉంది. అది ఎక్కడి నుంచి వస్తాయి మామూలుగా ఎక్కడి నుంచి వస్తాయి? మన చెన్నై కోయంబేడు వస్తాయి. అంటే ఇప్పుడు రిలయన్స్ మార్ట్ అన్నీ ఏంటంటే 6 నెలలు స్టాక్ ఉంటుంది, కూలింగ్ కాబట్టి. మనకట్టుగా అది ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా వస్తాయి అనమాట. నిలబడే ఐటమ్ కాదు అది. ఇవి సంవత్సరం మొత్తం కూలింగ్లో పెడితే మన ఫ్రిడ్జ్లో పెట్టేదే మనం సరిగ్గా తిన్నాం, ఆరోగ్యం చెడిపోతుందని. ఇంకా ఏసీలో పెడితే ఇంకా ఎట్టుంటుంది ఆలోచించండి. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం దొరుకుతుందా మనకి? అవకాడో దొరకతే ఒక 2 నెలలు బ్రేక్ పడుతుంది మామూలుగా. ఓకే. తర్వాత ఈ ఫ్రూట్ ఏందన్నా ఒక స్పెషల్గా పెట్టేస్తున్నారా? అది ఇది వాటర్ యాపిల్ అందరూ. ఇది లక్ష్మణ ఫలం అంటారన్నా. లక్ష్మణ వెరైటీ అంటే సీతాఫలం, రామఫలం లాగే ఉంటుంది చూసేదానికేమో. అవి లైట్ గా స్వీట్ ఉంటుంది, తినేదానికి రుచిగా ఉంటుంది. లైట్ గా పులుపు తగలద్ది. క్యాన్సర్ కి వాటికి మెడిసిన్, మంచి మెడిసిన్. మన టాబ్లెట్స్ వాటికన్నా పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి ఇది లైక్ చేస్తారు. నెంబర్ 1 మెడిసిన్ అనమాట. కిలో 500-400 అటు పడుతుంది. అంటే అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కదా రేటు. మన హెల్త్కి మంచిది కావాలంటే ఖచ్చితంగా మనం అయితే కొంచెం డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేయాల్సిందే. మంచి ఫ్రూట్స్ కొనాలంటే కొంచెం డబ్బులు పెడితేనే మంచి ఫ్రూట్స్ అనేవి వస్తాయి. కల్తీయే కదా తక్కువ దొరుకుతాయి మనకి. ఆరోగ్యం చెడిపోయాలంటే తక్కువ ఇవే దొరుకుతాయి అన్న. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఎండాకాలంలో ఒకటికే కనిపిస్తూ ఉంటాయి ఇవి వాటర్ యాపిల్. ఎలా ఉంటుంది అన్నది? ఇది మామూలుగా చల్లగా కూలింగ్
వాటర్ లాగే అంతే. వాటర్ యాపిల్ వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వాటర్ యాపిల్ అంటారు. అది ఎక్కడి నుంచి వస్తాయన్న ఇవి మనకి? మనకి మామూలు చుట్టుపక్కల పల్లెల్లో వస్తాయి, పెద్ద ఇదేం కాదు, మామూలుగా అందరు తెలిసిందే అది. ఎంత పడతాయి కేజీ? అది కిలో 150 అలా పడతాయి. ఇవి కూడా ఎండాకాలంలో దొరుకుతాయి కాబట్టి. ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయన్న మన దగ్గర? మనకంటే బ్లూబెర్రీ ఉంటుంది మామూలుగా. ఓకే. ఇప్పుడు హార్ట్ పేషెంట్స్, హార్ట్ అటాక్ రాకముందు హార్ట్కి చాలా మంచిది ఇది బ్లూబెర్రీ. నెంబర్ 1 అన్నమాట. తెలియని వాళ్ళు దాన్ని పెద్దగా లెక్క చేయరు, డాక్టర్లు వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. హార్ట్కి బాగా మంచిది అంటారు. మంచిది. అంత అద్భుతంగా ఉందో చూడండి, చూడడానికి కూడా. ఇంకా ఏం దొరుకుతాయన్న మన దగ్గర? ఉంటాయి కివి, డ్రాగను. ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ ఇంతకుముందు కివి గురించి, డ్రాగన్ గురించి జనాలకు తెలియదు. ఇప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోయింది. రక్త ప్రసరణ ఎక్కువ అవుద్దని, రక్త కణాలు బాగా పడతాయని ఆల్మోస్ట్ తెలిసిపోయింది. కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పబ్లిక్ ఆల్రెడీ చూసి తెలుసుకుంటా ఉన్నారు ఆటోమేటిక్గా. నిజమే అన్న. డ్రాగన్ ఫ్రూట్ అనేది మనకి పరిచయం లేకపోయినా కానీ ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఫస్ట్ వచ్చి డ్రాగన్ ఫ్రూట్ ఉందని అడిగే స్టేజ్కి అయితే వచ్చేసింది అనమాట నెల్లూరు. ఇవేందన్న యాపిల్స్ లాగే ఉన్నాయి. ఇవేంటి? ఫ్లమ్స్ ఆల్బకారా అంటారు, ఊటీ యాపిల్. ఆల్బకారా మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు తింటాం కదా, అది ఫ్లమ్స్ ఊటీ యాపిల్. మామూలుగా ఎంత పడతాయి ఇవి కేజీ? కిలో 400 పడుతుంది. 400 పడతాయి. సీజన్లో అయితే 250 అటు వస్తాయి. రన్ సీజన్ కదా, పెద్ద కాయలు వస్తాయి, కాస్ట్ ఎక్కువ. ఎలా ఉంటుంది అన్న దీనికి? పుల్లపుల్లంగా తీతిగా ఉంటుంది. ఆల్బకారా ఎట్టు ఉంటుంది సేమ్ అంతే. ఇయర్ మొత్తం దొరుకుతూ ఉంటాయా? దొరకవు. ఇయర్ మొత్తం దొరకవు. కేజీ 400 పడతాయి. 400. ఎక్కువ ఎక్కడి నుంచి వస్తాయి అన్న ఇవి? చెన్నై తెప్పిస్తాం, లిమిట్గా తెప్పిస్తాం కాబట్టి కొద్దిగా తెప్పియాలి ఫ్రెష్గా. ఇంకేమన్నా ఐటమ్స్ మన దగ్గర? అంతే, ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి చాలా లేవు. ఇంకా 2 వీక్స్ పోతే ఆటోమేటిక్గా అన్నీ వస్తూ ఉంటాయి ఒకటి. సరే, ఇన్ని ఐటమ్స్ మన నెల్లూరు వాళ్ళ కోసం తెస్తూ ఉన్నారు, బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని మరీ తెస్తూ ఉన్నారు. సో మన దగ్గర పర్చేస్ చేయాలంటే, రావాలంటే అడ్రస్ ఎక్కడ మీ నోటి నుంచి మా వాళ్ళకి ఒకసారి చెప్పండి అన్న. ముత్తుకూరు గేట్ దాటాక నారాయణ స్కూల్ ఆపోజిట్ శ్రీహరి నగర్ ఆర్చ్ ఉంటుంది, ఆడే మినీ బైపాస్. దాని పక్కనే ఉంటుంది. మెయిన్ రోడ్లోనే, ఇబ్బంది లేదు. టీడీపీ ఆఫీస్ ఆపోజిట్గా ఉంటుంది ఈ సైడ్లో, ఈ లైన్లో. అన్న ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్రూట్స్లో మీకు ఇష్టమైన ఫ్రూట్ ఏంది? మాకు ఇష్టమైన ఫ్రూట్ అంటే మాకు అన్ని ఇష్టం, ఏమి తినలేము. వ్యాపారం చేసేవాళ్ళు ఏ వ్యాపారం చేసినా తినలేరు, ఆల్రెడీ అందరూ తెలిసిందే. మామూలుగా ఉంటుంది కదా, ఇష్టం ఉంటుంది కదా, ఇష్టమైన ఫ్రూట్ ఇది అని. ఏదో మామూలుగా కివియో అటు తింటూ ఉంటాం. తినేది తక్కువ, తినగానికి మంచిదే తింటాం. అది. సో చూస్తున్నారు కదా, ఎండాకాలం సీజన్లో కెమికల్స్ నిండిన జ్యూస్లు ఇవన్నీ తాగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఫ్రూట్స్ అన్ని తింటూ ఉండాలి. ఇలాంటి జ్యూసులు మాత్రమే తాగాలన్నమాట. బయట కూడా ఇలాంటి జ్యూసులు కూడా ఎంతమంది మోసం చేస్తూ ఉంటారు. ఐస్లు వేసి వాటిలో షుగర్ వేసి యాడ్ చేసి దాన్ని అంతా ఖరాబ్ చేస్తూ ఉంటారనమాట. సో హెల్త్ బాగుండాలంటే మెయిన్గా చూసుకోవాల్సింది అంటే ఫ్రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. ఇన్ని ఫ్రూట్స్ ఒకే దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అయితే ఇక్కడైతే విజిట్ చేసేయండి. అడ్రస్ చూసుకున్నట్టయితే మన మినీ బైపాస్ దగ్గర నారాయణ స్కూల్ ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట. శ్రీహరి నగర్ ఆర్చ్ ఏదైతే ఉందో దాని పక్కనే ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేసేయండి. సో మన సాస్ టీవీలో ఇలాంటి కంటెంట్సే కాకుండా మంచి కంటెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇలాంటి కంటెంట్ అన్ని మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.